హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియ వంటశాల. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మనకు బయట దొరుకుతుంది కదండీ చికెన్ పకోడీ. క్రిస్పీగా, క్రంచీగా అదేవిధంగా మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మరి అలా రావాలంటే ఏ విధమైన టిప్స్ పాటించాలో మనకు ఈరోజు వీడియోలో తెలియజేస్తానమాట. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. మన క్వాంటిటీ తగ్గట్టు చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయని ఈ విధంగా పిండేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎగ్స్ని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇది కలర్ కోసమే వేస్తానండి, ఫుడ్ కలర్. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నాను. అదేవిధంగా ఒక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సరిపడ ఉప్పు, అదేవిధంగా కారం. కొంచెం స్పైసీగా ఉండటం కోసం కొంచెం కారం ఎక్కువ వేసానండి. మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు ఈ మ్యారినేషన్లోనే చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారా అండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చికెన్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కిందికి పైకి, పైకి కిందికి, కిందికి పైకి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. చూసారండి, ఒక 2 అవర్స్ తర్వాత నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, కలర్ఫుల్గా కనపడుతుంది కదా, చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది. ఈ విధంగా మనం వేసే ముందు, మనం ఇందులో ఫ్రై చేసుకునే ముందే ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కానీ మైదా కానీ వేసేసుకోవచ్చు. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి వద్దనుకుంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి. ఆయిల్లో ఈ విధంగా ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట. ఇవి వేయంగానే కలపకుండా జస్ట్ ఒక 2 or 3 మినిట్స్ తర్వాత కలుపుకుంటే మంచిగా వేగిపోతాయి అనమాట. 2 వైపులా మనకు మంచి గోల్డెన్ కలర్లో వస్తే ఇది మంచిగా వేగిపోయినట్టు. అయితే వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి. చూసారండి, ఇది మొత్తం మ్యాక్సిమం వేగిపోయినట్టే. మంచిగా క్రిస్పీగా, మంచిగా గోల్డెన్ కలర్లో వేగిపోయింది కదా. ఈ విధంగా వస్తే సరిపోతుంది. అయితే ఇందులో ఇప్పుడు కొన్ని మిర్చి వేస్తానండి. ఈ ఘాట్లు పెట్టుకున్న మిర్చి అందులో వేసేస్తున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు, కలరింగ్ కోసమే వేస్తానండి. కానీ ఇది పకోడీలో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందాం. చూసారండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి వేగిపోయింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం. మిగతాది కూడా ఈ విధంగానే వేడి చేసుకోవాలి. చూసారండి, చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా మంచిగా ప్రిపేర్ అయిపోయింది మన చికెన్ పకోడీ అనేది. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇందులో నిమ్మకాయ పిండుకొని అలా తింటుంటే సూపర్ ఉంటుంది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేనైతే చికెన్ ఫ్రై ఈ విధంగా చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. రోడ్ సైడ్ దొరికేటట్టుగా మనకు ఈ విధంగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి, కామెంట్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.